అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 శుభవార్తలు. దీపావళి వేళ సీఎం నిర్ణయం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. వారికి అరుదైన అవకాశాన్ని కల్పించింది. మహిళా పోలీసులు తమకు నచ్చిన శాఖను వారే ఎంచుకునే స్వతంత్రాన్ని కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రస్తుతం వారి నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. నేపథ్యం మరియు ప్రస్తుత పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 13,500 మంది మహిళా పోలీసులు ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేకంగా మహిళా పోలీసులనైతే అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే వారి హోదాపై కొంతకాలం పాటు వివాదం కూడా నడిచింది. మహిళా పోలీసును హోం శాఖ పరిధిలోకి తీసుకొనొచ్చి వారికి యూనిఫామ్ కూడా ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ కూడా అప్పట్లో దాఖలు చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్ళీ వీరి విధులపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వారికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు వారు ఏ శాఖలో పనిచేయాలి అనేది వారే నిర్ణయం తీసుకోవచ్చు. హోంశాఖలో పనిచేయాలా లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేయాలా అనేది ప్రభుత్వం వారిని ఎంచుకోమని వారి సొంత నిర్ణయానికే వదిలేసింది. అభిప్రాయ సేకరణ మరియు పదోన్నతులు. ప్రస్తుతం వీరి నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది ప్రభుత్వం. ఈ వివరాలు 2 రోజుల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో వారు ఎంచుకున్న దాన్ని బట్టి వారికి పదోన్నతులు కల్పించనున్నారు అధికారులు. మరి ఈ నిర్ణయం మహిళా పోలీసులకు తమ కెరీర్ పథాన్ని స్వయంగా ఎంచుకునే స్వేచ్ఛను అయితే ఇస్తుంది. ఇది వారి వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కానుంది. విధి కేటాయింపు మరియు కమిటీ నివేదిక. మరోవైపు గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు విధి కేటాయింపు పైన అంటే డ్యూటీ పైన ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిపై మంత్రులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే చర్చలు జరిపి ఏం చేయాలో ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖను ఎంచుకునే వారికి పదోన్నతులు ఎలా కల్పించాలనే దానిపైన అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. త్వరలో ఈ అంశాలపై స్పష్టత వస్తే పదోన్నతులైతే కల్పిస్తారు. సో, మొత్తానికైతే ప్రభుత్వం తాజా నిర్ణయంతో మహిళా పోలీసులకు ఎటువంటి బాధ్యతలు అప్పగిస్తారు, పదోన్నతులు ఎలా కల్పిస్తారు అనేది ప్రస్తుతం ఏపీలో ఆసక్తికర అంశంగా అయితే మారింది. ఈ నిర్ణయం మహిళా పోలీసులు వృత్తి జీవితంలో వారి యొక్క డ్యూటీలో స్థిరత్వాన్ని, వృద్ధి అవకాశాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ చర్యతో మహిళా పోలీసుల నైపుణ్యాలు మరియు ఆసక్తులకు అనుగుణంగా వారి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏదేమైనా మహిళా పోలీసుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఎంతో మేలు చేసిందో వేచి చూడాలి. ఇది వారి పనితీరు, సంతృప్తిని పెంచుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.